హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్నపిండి బెల్లంతో ఎంతో టేస్టీగా ఉండే బూరెలు. ఈ బూరెలు తినేటప్పుడు మీరు చెప్పేదాకా వాళ్ళు అస్సలు జొన్నపిండితో చేసిన బూరెలని ఎవ్వరూ గుర్తించరు. అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉండే ఈ జొన్న బూరెలను చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. జొన్న బూరెలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని, అరకప్పు వరకు వాటర్ను పోసుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళల్లో కరిగించుకోవాలి. ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లము నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా నీళ్ళల్లో కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలిపేయండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని 1 కప్పు వరకు జొన్నపిండిని వేసుకొని బెల్లం నీళ్ళల్లో పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 1/2 కప్పు బెల్లం వేస్తే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, 2 మినిట్స్లో ఇలా పిండి బెల్లం నీళ్ళలో పూర్తిగా ఉడికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి సాఫ్ట్ ముద్దలా అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఈలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని పాలిథిన్ పేపర్ పైన కానీ, పాల ప్యాకెట్ పైన కానీ, ఇలా అరిటాకు పైన కానీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ బూరెల్లా ప్రిపేర్ చేయాలి. అయితే ఇవి మరీ సన్నంగా ఉండొద్దు, అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్లో వేసుకుంటూ అవి కొంచెం పైకి తేలిన తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా 2 వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే జొన్న బూరెలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ జొన్న బూరెలు తినేటప్పుడు అసలు మీరు జొన్న పిండితో చేసామా అనే డౌట్ వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఏ మాత్రం తీసిపోకుండా అరసల రుచితో పోటీ పడే ఈ జొన్న బూరెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పరంగా ఇవి చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ హెల్తీ బూరెల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.